హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పులుసు కర్రీ చేశానండి. ఇది ఎలా చేశాననేది మీకు వీడియో రూపం చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలను ఒక 3 పాయలను దంచి వేసుకుంటున్నాను రెబ్బల్ని. అలానే దీనిలో పోపు వేసుకుంటున్నానండి. నేను ముందుగానే పోపు వేసుకుంటున్నాను. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసి వేపుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల కొంచెం త్వరగా వేగుతాయండి ఇవి. ఆ తర్వాత దీనిలోకి నేను టమాటాలని ఒక టమాటా తీసుకున్నానండి. గోంగూర పుల్లగానే ఉంటుంది కదా! దానికి తగ్గట్టుగా నేను కొంచెం ఒకటే తీసుకున్నాను. టమాటా ముక్కలు కట్ చేసుకొని టమాటాని కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఈ గోంగూర అనేది నేను ఎర్ర కాడల గోంగూర తీసుకున్నాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఆ గోంగూరని శుభ్రంగా ఒలిచేసి, కడిగేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసేసుకుంటున్నాను మొత్తము. తెల్ల గోంగూర దొరికినా తెల్ల గోంగూరతో కూడా చేసుకోవచ్చండి. తెల్ల గోంగూర అనేది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కదా! అందుకే నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఈ గోంగూర కూడా వేసిన తర్వాత కలిపేసేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకచ్చేసేద్దాము. చూసారా? ఇట్లా ఉడికింది కదా! కొంచెం ఉడికిన తర్వాత కలిపేసేసుకొని మళ్ళీను ఉల్లిపాయలు నేను ఎందుకంటే పెద్దగా కోసింది అవి ఆ పులుపు తగిలి ఉల్లిపాయలు కూడా చాలా బావుంటాయండి తినేటప్పుడు. ఈ గోంగూర పులుసులోకి ఉల్లిపాయల కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అంటే రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్‌ని. వేసేసుకొని కలిపేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టేస్తున్నాను మళ్ళీను. సాల్ట్ వేయడం వల్ల వాటర్ వస్తున్నాయి కదండీ! ఇంకా ఆ వాటర్‌తోని కొంచెం మగ్గిపోతుంది. లేదు మీకు కనుక ఇది ఇంకా ఉడకలేదంటే గనుక కొంచెం వాటర్ పోసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గబెట్టేసుకోండి. సరిపోతుంది. నేనైతే వాటర్ పోయలేదండి. మామూలుగానే ఇంకా సాల్ట్‌తోని సరిపోతుందని అలా మగ్గబెట్టేసేసాను. ఎందుకంటే ఉల్లిపాయలు, గోంగూరలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అలా వచ్చేస్తది మగ్గిపోయిందది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎక్కడన్నా ఆకులు గానీ, లేదంటే ఉల్లిపాయలు కొంచెం ఉడకకపోతే గనుక కొంచెం గరిటెతో ఇట్లా ఇట్లా మెదిపెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. కారం అనేది తినే దాన్ని బట్టి, ఘాటుని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు, కారాలు 2 కొంచెం ఎక్కువగా పడతాయి. ఇంకా ఈ కారం గూడా వేసిన తర్వాత కలిపేసేసుకుంటున్నాను. ఈ గోంగూర పులుసు కర్రీ అనేది ఏ రైస్ ఐటెమ్స్‌లోకైనా చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ గోంగూర పులుసు కర్రీలోకి కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ బావుంటుంది. మరి పుల్లగా ఉన్నా గానీ ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. తర్వాత నేను కొంచెం పంచదార వేశాను. పంచదార వేయడం వల్ల ఎక్కడైనా ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారాలు కానీ, గరం మసాలా కానీ ఏదైనా ఎక్కువ తక్కువైతే గనుక ఈ షుగర్ వేయడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది. చాలా టేస్ట్ కూడా వస్తుందండి. ఏ కర్రీస్ చేసినా కానీ కొంచెం ఒక చిటికెడంతా పంచదార వేస్తే గనుక కూర రుచిగా వస్తుంది. ఇంకా లాస్ట్‌లో దించేటప్పుడు ఇంక నేను కొత్తిమీర జల్లేసుకున్నానండి. అంతే ఎంత సింపుల్‌గా తయారు చేయొచ్చు. ఇంక మనం దీనిలో కుక్కర్‌లో పెట్టి ఉడికిచ్చడం అలా ఏమీ ఉండదు. జస్ట్ సింపుల్‌గా అయిపోతుంది ఈ కర్రీ అనేది. పచ్చిపప్పు వేయడము అలా కూడా ఏం అవసరం లేదు. ఒక 10 నిమిషాలు అయిపోతుంది. చింతపండు కూడా అవసరం లేదండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పులుసు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇంక నేను దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను.
ఈ కర్రీ అనేది బిర్యానీలోకి కానీ, రైస్‌లోకి కానీ, రోటీస్‌లో కానీ చాలా బావుంటుందండి. జొన్న రొట్టెల్లో కూడా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వంటకం అనేది. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర పులుసు కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను లాస్ట్‌లో ఏం చేశానంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి అంతేను. ఎంతో సింపుల్‌గా ఉండే గోంగూర పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.